ప్రణామ్. నేటి సూక్ష్మ వ్యాయామంలో మీరు మరికొన్ని సాధనలు చూస్తారు. అందులో అర్ధతిత్లీ ఆసనం, పూర్ణతిత్లీ ఆసనం ఇవన్నీ మనకి తుంటి ఎముకని చాలా ఫ్రీ చేయడానికి ఉపయోగపడతాయి. ఎంత మనం అడ్వాన్స్డ్ యోగా పోస్చర్ చేయాలన్నా కూడా ఈ హిప్ జాయింట్ అనేది ఈజీ లేకపోతే మీరు ప్రాక్టీస్ చేయలేరు. అలానే దైనందిన జీవితంలో మనకి నడక బాగుండాలన్నా, నడుముకి మంచి సపోర్ట్ ఉండాలన్నా కూడా అవసరం. అలానే మనం నేటి ప్రోగ్రాంలో ఛాతీకి సంబంధించినటువంటి కొన్ని సూక్ష్మ వ్యాయామాలు కూడా చూడబోతున్నాం. ఇప్పుడు మోకాల్ని యూజ్ చేసే విధానం సూక్ష్మ వ్యాయామంలో భాగంగా తొడ కింద చేతులను పెట్టుకొని మడిచి వదిలిపెట్టడం, శ్వాస తీసుకుంటూ కాళ్ళు చాపడం, శ్వాస వదిలిపెడుతూ మడవడం. ఈ వ్యాయామం కూడా మీరు 6 నుంచి 10 సార్లు చేయొచ్చు. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే కుర్చీలో కూర్చుని కూడా చేయొచ్చు. అదేవిధంగా ఎడమ కాలు అవసరం అనుకుంటే వీపు గోడకి జారబడేలాగా అమర్చుకొని సాధన చేయొచ్చు. కాలు చాపటం, వదిలిపెట్టడం. ఇది 4 నుంచి 10 సార్లు లేదా 6 నుంచి 10 సార్లు చేయొచ్చు. ఇప్పుడు నీ కాంట్రాక్షన్స్, చేతులు 2 పక్కకు పెట్టుకొని మోకాల్ని 2 గట్టిగా బిగించి నేలకి అదిమి పెట్టేలాగా చేసుకుని వదిలిపెడతారు. నేలని గట్టిగా అదిమి పెట్టేలాగా మోకాళ్ళని సరి చేసుకోండి. కిందకి నొక్కడం, వదిలేయడం. దీనివల్ల మోకాళ్ళకి సంబంధించినటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో సపోర్ట్ చేసేవి వాటికి ఒక కదలిక అనేది ఏర్పడుతుంది. అండ్ మోకాళ్ళ దగ్గర కూడా కొంత సడలింపు అనేది వస్తుంది. సూక్ష్మ వ్యాయామం యొక్క ప్రధాన ఉద్దేశమే కీళ్ళు ఫ్రీ అవ్వడం కోసం. ఇది 10 నుంచి 20 సార్లు రోజుకి వీలైనన్ని సార్లు చేసుకోవచ్చు నీ కాంట్రాక్షన్స్ అనేవి. వెరీ గుడ్. నెక్స్ట్ హాఫ్ బటర్ఫ్లై, అర్ధతిత్లీ ఆసన. దీని తర్వాత పూర్ణతిత్లీ ఆసన చేద్దాం. మోకాల పైన చేయి పట్టుకొని ఒకవైపు చేయి పట్టుకోండి. ఒకవేళ ఏ కారణం చేతైనా ఇంత దగ్గరగా పట్టుకోవడం ఇబ్బంది అనుకుంటే కొంచెం కాలుని దూరం పెట్టుకొని కూడా మోకాల్ని కిందికి అప్ అండ్ డౌన్ బౌన్స్ చేయొచ్చు. ఇది 10 నుంచి 20, 25 సార్లు చేసినా పర్వాలేదు. దీని ప్రధాన ఉద్దేశమే మీకు తుంటి ఎముకని ఫ్రీ చేయడం కోసం. తుంటి ఎముక ఎంత ఫ్రీగా ఉన్నట్టయితే అంతగా నడుముకి సపోర్ట్ దొరుకుతుంది, మీరు నడిచేటువంటి విధానం మారుతుంది, మోకాళ్ళ యొక్క నొప్పులకు కూడా ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు 2 కాళ్ళతోని పూర్ణతిత్లీ ఆసనం. 2 అరికాళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఇంత దగ్గరికి రాలేకపోతే కొంచెం దూరం పెట్టుకొని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంటర్లాక్ చేసుకుని పట్టుకోవచ్చు లేదా ఇలా క్రాస్ చేసి చేయొచ్చు. ఎస్, బౌన్స్ ద నీస్ అప్ అండ్ డౌన్. మోకాలు 2 పైకి కిందకి. ఇది పూర్ణతిత్లీ ఆసనం. మీకు ఇబ్బంది అనిపిస్తే హాఫ్ బటర్ఫ్లై అంటే అర్ధతిత్లీ ఆసనంతోనే మీరు ఆపేసేయచ్చు. ఇది కూడా మీ ఫోకస్ అంతా కూడా నీని ఎంతగా కిందకి నొక్కి పైకి తీస్తున్నాం అనేదే ఉంటుంది. గుడ్. నెక్స్ట్ ఇందులోనే హాఫ్ బటర్ఫ్లై పోజ్లోకి వచ్చి మీరు చేతిని పట్టుకొని, చేత్తో కాలు పట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ చేస్తారు. ఆ విధంగా కుడి చేతిని మోకాల దగ్గర పట్టుకొని, ఎడమ చేతిని పాదం దగ్గర పట్టుకొని మూమెంట్ చేస్తారు. ఇది కూడా మీ తుంటి ఎముకను సడలించడానికి ఉపయోగపడేటువంటి వ్యాయామం. ఇది 10 నుంచి 15 సార్లు చేయవచ్చు. గుడ్. అలానే ఎడమ మోకాలు ఇంత దగ్గరికి రాకపోతే కొంచెం దూరం పెట్టుకుని కూడా ప్రయత్నం చేయండి. ఇది ఎంతగా ఈజీ అయితే అంతగా మీరు పద్మాసనంలో కూర్చోవడానికి, వజ్రాసనంలో కూర్చోవడానికి, ఇంకా మీరు ముందు చేయబోయే యోగాసనాలకి కూడా సహకరిస్తుంది. గుడ్. ఇప్పుడు భూనమనాసనం. 2 చేతుల్ని కూడా మీ కుడివైపుకి తీసుకోండి. గాలి తీసుకుంటూ వచ్చి గాలి వదిలిపెడుతూ నేల మీదకి చేతులు పెట్టి వీలైనంతగా మీ నుదుర్ని నేలకి తాకిస్తారు. మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి, గాలి వదిలిపెడుతూ అటుపక్కకి ఎడం వైపు. వెరీ గుడ్. మళ్ళీ గాలి తీసుకుంటూ, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వస్తారు, శ్వాస వదిలిపెడుతూ పక్కకు వస్తారు. మీకు ఎంత మటుకు వీలైతే అంతవరకే చేయండి. దీనివల్ల నడుము దగ్గర ఉండేటువంటి కండరాలకి కొంచెం ఉపశమనం కలుగుతుంది, ఈజ్ అవుతాయి. వెరీ గుడ్. నెక్స్ట్ చేతులు 2 ముందుకి, అంటే 3 రకాల వేరియేషన్స్ ఉండే చేతులతోటి చేద్దాం. బాసింపీట కానీ లేదా వజ్రాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని ఇంటర్లాక్ చేసుకుని ఫింగర్స్ ఫస్ట్ శ్వాస తీసుకుంటూ ఛాతీ హైట్లోకి 2 చేతుల్ని ముందుకు పెట్టండి. తిరిగి శ్వాస వదిలిపెడుతూ ముందుకు తీసుకోండి. ఇంకొంచెం కిందకి రావాలి. ఎస్, శ్వాస తీసుకుంటూ ముందుకు, శ్వాస వదిలిపెడుతూ ఛాతీ మీదకి.
మరలా శ్వాస తీసుకుంటూ ముందుకు, శ్వాస వదిలిపెడుతూ ఛాతీ మీదకి. ఇందులో రెండో వేరియేషన్లో మనం నుదురు లెవెల్కి చేతులను తీసుకుని వెళ్తాం. శ్వాస తీసుకుంటూ ముందుకు, శ్వాస వదిలిపెడుతూ తిరిగి ఛాతీ మీదకి. ఈ వేరియేషన్స్ వల్ల మన లంగ్స్లో ఉండేటువంటి వేరియస్ లోబ్స్కి ఎక్కువగా శ్వాస అందడానికి ఉపకరిస్తుంది. గుడ్. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలిపెడుతూ ఛాతీ మీదకి. ఇందులో మూడో వేరియేషన్ తల మించి పైకి వెళ్తుంది. తల మీద చేతులు పెట్టుకొని శ్వాస తీసుకుంటూ పైకి ఎంతగా సాగదీయగలిగితే అంతగా ప్రయత్నించండి. శ్వాస వదిలిపెడుతూ తల మీదకి. ఇందులో మీ అప్పర్ లోబ్స్లోకి ఎక్కువగా గాలి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. శ్వాస తీసుకుంటూ పైకి, వదిలిపెడుతూ తల మీదకి. మరొకసారి శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలిపెడుతూ కిందకి. ఇప్పుడు మనం పక్కకి ఎలా మూమెంట్స్ చేయాలో చూద్దాం. రిలాక్స్. కుడి చేయి పైకెత్తి సైడ్కి శ్వాస తీసుకుంటూ వెళ్ళి శ్వాస వదిలిపెడుతూ ఎడమ పక్కకి. ఈ పక్కన ఉండేటువంటి కండరాలన్నీ కూడా స్ట్రెచ్ ఏర్పడుతుంది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమ చేయి పైకెత్తి శ్వాస వదిలిపెడుతూ. మీరు ఉండాలనుకుంటే కొన్ని సెకండ్ల పాటు ఇక్కడ ఉండొచ్చు ఈ విధంగా. గుడ్. రిలాక్స్. మళ్ళా శ్వాస తీసుకుంటూ కుడి చెయ్య, శ్వాస వదిలిపెడుతూ ఎడమ వైపుకి. కళ్ళు మూసుకొని కొద్ది సెకండ్ల పాటు ఇందులో ఉండొచ్చు. ఇంకొకసారి శ్వాస వదిలిపెడుతూ పక్కలకి తిరిగి శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వచ్చేయండి. ఇప్పుడు నడుముని వెనక్కి ఎలా ట్విస్ట్ చేయాలో చూద్దాం. ఇలా కూర్చొని చాలా ఈజీగా ఉంటుంది, కానీ చాలా తొందరగా నడుము ఫ్రీ అవుతుంది. మీరు గమనించినట్లయితే కుడి చెయ్య ఎడమ మోకాల మీద పెట్టి, ఎడమ చేయి నేల మీద పెట్టి ఈ వెన్ను భాగాన్ని మొత్తం కూడా ఈ విధంగా ట్విస్ట్ చేస్తారు. మళ్ళీ తిరిగి సెంటర్లోకి తీసుకుని వచ్చి ఇప్పుడు కుడివైపుకి చేస్తారు. ఈ మోకాల సపోర్ట్ తోటే మీ వెన్ను మొత్తం కూడా ఈ విధంగా ట్విస్ట్ అవ్వాలి. టైర్ అయిపోయిన లేదా అలసిపోయినటువంటి వెన్నుని ఈజీ చేయడానికి, టైట్ అయిపోయిన కండరాల బిగుతుని సడలించడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలిపెడుతూ మధ్యలోకి. ఇందులో కూడా మీరు కొన్ని సెకండ్ల పాటు ఉండాలనుకుంటే ఆసనంలో ఉండొచ్చు. శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్లోకి రండి. నెక్స్ట్ వేరియేషన్లో ఇప్పుడు 2 వేరియేషన్స్ చూద్దాము. మరలా ఛాతీని ఓపెన్ చేసే విధానం. ఇందులో శ్వాస తీసుకుంటూ పక్కలకు, శ్వాస వదిలిపెడుతూ మధ్యలోకి. శ్వాస తీసుకుంటూ ఎంతగా శ్వాస బాగుంటే అంతగా మన శరీరంలో ఉండేటువంటి ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ అందుతుంది. ఆక్సిజన్ ఉంటేనే మనకు కావాల్సిన పోషక విలువలన్నీ కణాలకు కానీ మనలో ఉండేటువంటి అనేక అవయవాలకి, అంగాలకి బలం చేకూరుతుంది. వెరీ గుడ్. ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ దూరంగా, శ్వాస వదిలిపెడుతూ మధ్యకి. ఇందులో ఇంకొక వేరియేషన్, చేతులు కూడా మధ్యలోకి పెట్టుకొని శ్వాస తీసుకుంటూ బయటకు, శ్వాస వదిలిపెడుతూ మధ్యలోకి. గుడ్. అప్పర్ బ్యాక్ స్టిఫ్నెస్ ఉన్నా లేదా భుజాలు సరిగా ఫ్రీగా లేవనుకున్నా ఇది చాలా తొందరగా మీకు రిలీఫ్ని ఇస్తుంది. శ్వాస తీసుకుంటూ పక్కలకు, శ్వాస వదిలిపెడుతూ మధ్యలోకి. చేతుల్ని ఒడిలో ఉంచుకొని కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వండి. ఎప్పుడు ఆసనాలు చేసినా కూడా చివరిలో కొంతసేపు కళ్ళు మూసుకొని అది ధ్యాన స్థితిలో కనీసం 2 నిమిషాలు ఉండడానికి ప్రయత్నం చేయండి. చూసారు కదా, ఈరోజు నేర్పించినవి ముందు ఎపిసోడ్లో నేర్పించినవి కూడా 2 కలిపి రోజు మీరు కనీసం పావు గంట పాటు సాధన చేసినట్టయితే మీరు పెద్ద పెద్ద ఆసనాలు వేయకపోయినా కూడా మీరు చాలా మార్పులు మీ శరీరంలో గమనిస్తారు. మీ మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది, శరీరంలో చక్కని రక్త ప్రసారణ బాగుంటుంది. మీరు చేసేటువంటి పనుల్లో కూడా కొంత మీరు సౌలభ్యాన్ని మీరు గమనించవచ్చు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.
స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.